ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి. జూనియర్ ఎన్టీఆర్ని మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోందా అంటే అవునన్నటువంటి సమాచారమే వస్తుంది. దానికి తురుపు ముక్కగా జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణకి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని కట్టబెట్టడానికి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. హరికృష్ణ ఓకే అంటే టీటీడీ చైర్మన్ పదవి ఆయనకి ఖాయం. దీనికి వెనకాల ఒక కీలకమైనటువంటి కారణం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ వాస్తవానికి కుటుంబం నుంచి కానీ ఇటు చంద్రబాబు నుంచి కానీ ఎలాంటి ఆదరణ అందక ఇబ్బంది పడినటువంటి రోజుల్లో తనకి తానుగా కష్టపడి పైకెదిగినటువంటి వ్యక్తి. కళల పరంగా చిన్నప్పటి నుండినే డ్యాన్సర్గా, ఆ తర్వాత విద్యలో కూడా మంచిగా సక్సెస్ కావడం, తను మొదట్లో తీసినటువంటి బాలనటుడిగా తీసినటువంటి సినిమాలే సక్సెస్ కావడంతో మిగతా సినీ ఇండస్ట్రీ లుక్ అతని మీద పడటం, దానికి తోడుగా పెరిగేటువంటి క్రమంలో తాత ఆహార్యం అంతా కూడా అతనిలో ప్రత్యక్షం కావడం, వీటన్నిటికీ తోడుగా జూనియర్కి మరొక ఎసెట్ టు డ్యాన్స్, ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్కి వారసుడి కింద తీసుకొచ్చినాయి. ఆ ఎన్టీఆర్ని చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు, ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజున ఆయన వారసుడిగానే ఖచ్చితంగా అంగీకరించి తీరాల్సినటువంటి నిజం. బాలకృష్ణని కొడుకుగా చూస్తే ఎన్టీఆర్ వారసుడిగా మాత్రం జూనియర్ ఎన్టీఆర్నే చూసేటువంటి పరిస్థితి. అట్లాంటి నేపథ్యంలోనే తనని ప్రచారానికి వాడుకోవడానికి ఆ రోజున చంద్రబాబు నాయుడు 2009 ఎన్నికల ముందు పార్టీలోకి తీసుకొచ్చారు. పార్టీ తరపున ప్రచారం చేయించారు. అందుకోసమనినే మిగతా కుటుంబం అందరితో కూడా జూనియర్ ఎన్టీఆర్ని కలిపింది నాడు చంద్రబాబు నాయుడు. ఆ కలిపారన్నటువంటి అభిమానంతోనే నాడు చంద్రబాబు నాయుడికి ప్రచారం చేసి పెట్టారు 2009లో. అయితే ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం ఒక పక్కన అతనికి దెబ్బతీస్తే, ఇంకొకటి అప్పటిదాకా సినిమా రంగానికి సంబంధించి పూర్తిగా తన ఇమేజ్ మీద నడుచుకుంటూ వచ్చినటువంటి వ్యక్తికి ఇది వన్ సైడ్ అయిపోయేటువంటి పరిస్థితిలో ఇబ్బంది పడ్డారు. ఇంకొక పక్కన బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ, బాలకృష్ణకి అనుకూలంగా ఉండేటువంటి కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తూ అతన్ని దెబ్బతీయాలన్నటువంటి ప్రయత్నం చేయడం, అతని సినిమాలకు కూడా నెగిటివ్ టాక్ క్రియేట్ చేసి కావాలని చెప్పి దాన్ని చూడొద్దని పార్టీకి సంబంధించినటువంటి ప్లాట్ఫాముల మీదనే ప్రచారం చేయడంతో జూనియర్ ఎన్టీఆర్లో ఒక విధమైనటువంటి ఆవేదన కలిగింది. దానికి తోడుగా జూనియర్ ఎన్టీఆర్కి చంద్రబాబుకి మధ్యన లింక్గా ఉండేటువంటి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తర్వాత వైసీపీలోకి వెళ్ళడంతో అది కాస్త గ్యాప్ పెరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ని వదులుకోవడం ఇష్టం లేకనే హరికృష్ణ తన జూనియర్ ఎన్టీఆర్కి అత్యంత ప్రేమ పాత్రుడు, ఇంకొకటి నిత్యం తండ్రి మీద విపరీతమైనటువంటి అభిమానం కలిగినటువంటి జూనియర్ ఎన్టీఆర్. ఈ నేపథ్యంలోనే హరికృష్ణకి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారు. ఆ రాజ్యసభ సభ్యత్వం ఎందుకంటే అంతకుముందు తెలుగుదేశం పార్టీ పెట్టి ఆ తర్వాత చంద్రబాబుకి దూరం అయ్యి చాలా కాలం పాటు దూరంగా ఉన్నటువంటి హరికృష్ణని మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకొచ్చింది జూనియర్ ఎన్టీఆర్ యాక్టివ్నెస్. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పూర్తిగా పనిచేశారో దానికి తోడుగా అతన్ని సాటిస్ఫై చేస్తూ అతన్ని పార్టీలో కొనసాగించడం కోసం చంద్రబాబు నాయుడు హరికృష్ణకి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారు. అయితే రాజ్యసభ సభ్యత్వాన్ని తీసుకున్న తర్వాత మొదట యాక్టివ్గానే పనిచేసి తర్వాత ప్లేనరాలన్నిటికీ అటు జూనియర్ ఎన్టీఆర్ని కూడా వెంట పెట్టుకుని వచ్చినటువంటి హరికృష్ణ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో విభజించడానికి వీల్లేదంటూ తన బావకే వ్యతిరేకంగా గళం విప్పినటువంటి వ్యక్తి. ఈవెన్ రాజ్యసభలో కూడా బలంగానే తన వాణిని వినిపించారు. పార్టీ కూడా ఇట్లాంటి స్టాండ్ తీసుకోవడం సరికాదని మాట్లాడి అప్పటి నుండి పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉండటంతో పాటుగా మళ్ళీ రాజీనామా కూడా చేసేశారు. రాజ్యసభలో ఆనాడు ప్రకటించి మరీ రాజీనామా చేసినటువంటి ఎంపీ ఒక హరికృష్ణ మాత్రమే. తెలుగు వాళ్ళని అన్యాయం చేస్తున్నారని అట్లాంటి హరికృష్ణ ఆనాటి పార్టీ స్టాండ్కి కోపంతో దూరంగా ఉంటూ వచ్చారు. ఈవేళ మళ్ళీ హరికృష్ణని క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకురావడానికి చంద్రబాబు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమనినే అంటే హరికృష్ణ వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఆటోమేటిక్గా పార్టీకి అట్రాక్ట్ అవుతారు. దాదాపుగా 2014 ఎన్నికల తర్వాత జరిగినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ ప్లేనరీకి కూడా తెలుగుదేశం పార్టీ మహానాడుకి పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడు, హరికృష్ణ కూడా దూరంగా ఉన్నారు. కాబట్టి ఇటు పక్కన బాలకృష్ణతో వియ్యం అందుకోవడం ద్వారా కుటుంబానికి దూరం కాలేదన్నటువంటి సంకేతాన్ని ఇచ్చినప్పటికీ కూడా జూనియర్ని పక్కన పెట్టడం కరెక్ట్ కాదన్నటువంటి అభిప్రాయం అయితే చంద్రబాబులో బలంగా ఉంది. ఎందుకంటే తర్వాత భవిష్యత్తులో 2014 అంటే ఒక ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగుదేశం పార్టీ గెలుచుకొచ్చింది. నెక్స్ట్ ఎలక్షన్లకే ఆ ఛాయిస్ ఉండకపోవచ్చు. ఇప్పటికీ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. యాంటీ ఇన్కంబెన్సీని ఓవర్కమ్ చేయాలంటే కొత్త ఇది కావాలి. ఆ కొత్తదనం ఏంటి అంటే
ఇటు పక్కన జూనియర్ ఎన్టీఆర్ని మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకురావడం, అందుకోసం ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని హరికృష్ణకి ఇస్తారు అన్నటువంటి ప్రచారంతో పాటుగా ఆయన సన్నిహితులు కూడా అదే మాట చెప్తున్నారు. అయితే హరికృష్ణ ఇంకా ఓకే చేయలేదని, ఆ పదవిలో ఉండాలంటే చాలా బాధ్యతాయుతంగా ఉండాలి, మద్యం మాంసాలకి దూరంగా ఉండాలి, కాబట్టి అట్లాంటి వ్యవహారాలన్నిటికీ మానసికంగా సిద్ధం అవుతారా లేదా అన్నటువంటిది ఆయన అంతర్మాదనం చేసుకుంటున్నారు అన్నటువంటి ప్రచారం అయితే గట్టిగా జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం అన్నది పక్కన పెడితే ఓవరాల్గా మాత్రం తనని తీసుకొచ్చి జూనియర్ ఎన్టీఆర్ని పార్టీలోకి తీసుకురావాలంటే హరికృష్ణే వారదన్నది గ్రహించింది మాత్రం చంద్రబాబు. ఆ రకమైనటువంటి ప్రయత్నం అయితే ప్రారంభమైంది. అందులో భాగంగానే టీటీడీ చైర్మన్ పదవి గురించి హరికృష్ణ అభిమాన సంఘమే తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి మరి హరికృష్ణకి ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేయడం, అదే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చదలవాడ పదవీకాలం పూర్తయిపోయినా, పాలక మండలి పదవీకాలం పూర్తయిపోయినా కూడా ఇంకా గ్యాప్ పెట్టి ఉంచారు. అంటే ఈ ప్రపోజల్ హరికృష్ణ దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఆయన ఇంకా ఓకే చేయలేదు కాబట్టి ఇంకో పక్కన జూనియర్ ఎన్టీఆర్ ద్వారా అది ఓకే చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి ప్రచారం తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తుల నుండి జరుగుతుంది. అది ఎంత వాస్తవమో తేలాల్సి ఉంది. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.